ఒక హీరోయిన్ ఇలాగ తెలుగులో మాట్లాడడం చూసి ఎన్ని ఏళ్ళైంది. చాలా తంటాలు పడుతూ ఉంటారు మామూలుగా. ఇలా సెట్కి వచ్చినప్పుడు పాప మన లాంగ్వేజ్ అమ్మాయికి అర్థం కదా, అమ్మాయి ఏం చెప్తుందో మనకు అర్థం కాదు. సో ఇలాగ తెలుగులో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది, ఒక తెలుగు హీరోయిన్తో నేను మాట్లాడుతున్నాను అని వైబ్రేషన్. సేమ్ అండి, సేమ్ ఫీలింగ్. హ్యాపీగా తెలుగులో మాట్లాడుకుంటుంటే నాకు కూడా, అంటే మన ఉగాదికి కలుసుకుంటున్నాం కాబట్టి ఇట్ ఫీల్స్ వెరీ లైక్ అట్ హోమ్. యా దట్స్ ట్రూ. సో మామూలుగా ఉగాది అంటే అంటే మీకు చాలా ఇష్టమా? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఉగాదిని? చిన్నప్పటి నుంచి నాకు అమ్మకి ఒక ట్రెడిషన్ ఉండేది. నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు అనమాట, నేను ఒక్క కూతుర్నే ఇంట్లో. సో అమ్మ నేను ఉగాది పచ్చడి చేయడం ఎవ్రీ ఇయర్ ట్రెడిషన్. వేరే అన్ని పండగలకి కలిసి ఏదన్నా వంట చేసినా చేయకపోయినా ఉగాది మాత్రం మాకు చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనకి న్యూ ఇయర్ లాగా కదా, కొత్త సంవత్సరం, తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం. అండ్ చిన్నప్పుడు ఇంత వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది కాదు. సో 31st December 1st Januaryకి సెలబ్రేషన్స్ ఏమి అంత ఇంట్లో చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఉగాదియే ఇయర్లో ఫస్ట్ పెద్ద పండగ, అంటే చేంజ్ తీసుకొచ్చే పండగ. కాబట్టి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉగాదికి చాలా ప్రామినెన్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, ఈ ప్రామినెన్స్ ఇచ్చేవాళ్ళు, ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అంతవరకు బాగానే ఉందబ్బా. కాకపోతే నాకు ఎక్కడో డౌట్, ఉగాది పచ్చడి నేను మా అమ్మ కలిపి చేసేవాళ్ళం అన్నాం కదా, అసలు ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి, దాంట్లో ఏమేమి వేస్తారని నాకు అడగాలని ఉంది. ఎందుకంటే నాకు డౌట్ చేస్తారా లేదా అని. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఉగాది పచ్చడికి ఒక స్టాండర్డ్ రెసిపీ ఉండదు అనమాట. నాకు తెలిసి మీకు రాదని చెప్పి నాకు అర్థమైపోయింది. మన ఊరు, మన డిస్ట్రిక్ట్, మన కాలనీ బట్టి అలా మారుతూ ఉంటుంది. మేమేం ఎలా చేసుకుంటాం అది మాత్రం చెప్పగలుగుతాను. దట్స్ ట్రూ. ఇంతకీ ఉగాది పచ్చడిలో లైక్ ఎన్ని రుచులు ఉంటాయి? అదే చెప్పాను, మారుతూ ఉంటుంది డిస్ట్రిక్ట్ ని బట్టి. మాత్రం రుచులు మాత్రం అవే ఉంటాయి, ఇన్ని పర్టికులర్ గా ఉగాది అనగానే డాష్ ఇన్ని రుచులు అని ఉంటాయి. ఓకే, కౌంట్ చేద్దాం ఇప్పుడు. నీమ్ ఫ్లవర్స్ ఓకే, చేదుకి, బెల్లం స్వీట్, మ్యాంగో పులుపు, కొంచెం ఉప్పేస్తారు అనుకుంటా. ఓకే, ఎవరన్నా హెల్ప్ చేస్తారా? ఎవరు హెల్ప్ చేయరు ఇక్కడ. మూడు అయ్యాయి కదా. యా 3. ఇంకా ఎన్ని ఉన్నాయి బా? 3. కారం వేస్తారు, కొంచెం కారం వేస్తారా? పచ్చిమిర్చి వేస్తారు? ఎట్లా వేస్తారు? మేము కారం వేస్తాం, కారం పొడి వేస్తాం మేము. చూడండి, అది చెప్పాను కదా, కొంచెం అలా డిస్ట్రిక్ట్ ని బట్టి అలా రెసిపీ మారుతూ ఉంటుంది. కారం, ఇంకా కారం, ఉప్పు చెప్పలేదు ఇంకా. ఉప్పు, ఇంకా ఇంకొకటి ఉండాలనుకుంటా కదా, షడ్రుచులు అంటారేమో, అంతేనా? మా ఊర్లో 5 వేసుకుంటాం. ఉగాది పచ్చడికి ఎక్కడైనా సరే షడ్రుచులే ఉంటాయి అబ్బా, వాళ్ళ ఊళ్ళో 5 వేసుకుంటారట. ఓకే, ఇప్పుడు వీటన్నిటితో ఫస్ట్ నిత్య అయితే ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తుందో ఒకసారి మాకు చెప్తారు? దట్స్ వెరీ ఈజీ. అన్ని అలా చాప్ చేసేసి, ఏంటి పువ్వుని కూడా చాప్ చేసేస్తారా? మొత్తం పువ్వు వేసుకుంటే మరీ చేదు ఎక్కువ అయిపోతుంది అని అలా కొంచెం చాప్ చేసేసి అన్ని ఒక పెద్ద గిన్నెలో వేసేసి కలిపేసి తినేయడమే. అంతేనా? అంటే ఫస్ట్ పూజ చేసుకొని పద్ధతిగా తర్వాత. సో అలా ఉగాది పండుగ మనం పచ్చడి తయారు చేసి దేవుడి దగ్గర పెట్టి ఫస్ట్ మనం ఇట్లా తినేటప్పుడు మనం అందరం సాధారణంగా ఒక విషయం ఒకటి అనుకుంటాం కదా, ఏమనుకుంటాము? మీకు ఏమైనా ఐడియా ఉందా? నేనైతే ఆ ఇయర్లో ఉన్న బిగ్గెస్ట్ గోల్ నెరవేరాలి అనుకొని తింటాను. ఓకే, ఏమనుకోవాలి? మామూలుగా మనకి ఉగాది పచ్చడి తినేటప్పుడు ఈ రోజు నేను ఫస్ట్ ఇట్లా ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటున్నా కదా, నాకు తీపి వస్తుందా, చేదు వస్తుందా, పులుపు వస్తుందా? సో మనకి ఏది వస్తే దాన్ని బట్టి ఆ ఇయర్ అంతా అలాగే సెలబ్రేట్ చేసుకుంటాం, లైక్ ఆ ఇయర్ అంతా అలాగే ఉంటుంది అని అనుకుంటాం కదా. యాక్చువల్లీ నేను అన్ని టేస్ట్ కొంచెం కొంచెం రావాలనుకుంటానండి. ఓన్లీ బెల్లం వచ్చింది అనుకోండి, అంత ఇయర్ అంతా స్వీట్ గా ఉంటే ఎంత బోరింగ్ గా ఉంటుంది. అసలే నేను యాక్టర్ని కదా, సో నా రియల్ లైఫ్ లో కూడా కొంచెం డ్రామా ఉండాలి అనుకుంటాను. అప్పుడే దట్ స్టోరీ విల్ బి ఇంట్రెస్టింగ్. సో ఐ థింక్ ఫర్ మీ అన్ని ఫ్లేవర్స్ ఉండాలి ఉగాది పచ్చడి లాగా ఇయర్ అంతా. పర్ఫెక్ట్ చెప్పారు. నేనైతే స్వీటే రావాలనుకుంటాను, ఎప్పుడు నాకు బోరే కొట్టదు. యాక్టర్ అనిపించింది నిజంగా, ఎందుకంటే అన్ని రకాలైన రుచులు కావాలి నాకు అని అనుకుంది కాబట్టి. ఐ వాంట్ ఎవ్రీథింగ్.